తెలంగాణలో గత 2 రోజుల నుండి తెలంగాణ జాతిపిత ఎవరు అనే వాదనలు బలంగా వినబడతా ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్‌లేమో ఇటు కేసీఆరే తెలంగాణ తెచ్చింది, తెలంగాణ కర్త, కర్మ, క్రియ నామకరణం చేసింది కూడా కేసీఆర్ అనే విధంగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే మరి తెలంగాణకి జాతిపిత ఎవరనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు అయితే ఉన్నారు. అక్కడ నమస్తే. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే విధంగా నామకరణం చేసింది తెలంగాణకి కర్త క్రియ కర్మ అంతా కేసీఆర్ చూసిండు అనే విధంగా వాళ్ళ వాదనలు. సరే ఏంటి అసలు ఈ వివాదం పైన ఎట్లా స్పందిస్తారు? ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా 10 సంవత్సరాలు ప్రొజెక్ట్ చేశారు. మీరు అధికారంలో ఉన్నంతసేపు చరిత్రని వక్రీకరించి మీరే చరిత్ర అని చెప్పినారు. ఇవాళ ఆ చరిత్రానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు మీరని ఇవాళ మేము తెలియజేస్తున్నాము. ఆ రోజు ప్రతిపక్షంలో చెప్పినాము, ఇవాళ అధికారంలో వచ్చినాక చెప్తున్నాము. ఇవాళ జాతిపిత అని మాట్లాడేటువంటి మీకు ఏ అర్హత ఉందని అడుగుతున్నాం. జాతిపిత అని అంటే ఏంది అర్థము? ఎవరైతే నిస్వార్థంగా త్యాగం చేస్తాడో, భోగాలు అనుభవించడో, 10 మంది మేలు కోరుతాడో, ఎవరైతే ఉద్యమాన్ని ఒక లైన్లో ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజమే నా కుటుంబం, మీరే నా దేవాలయం అని ఎవరైతే అనుకున్నారో అలాంటి వాళ్ళు మహానుభావులు అవుతారు, పితామహులు అవుతారు. మరి మీరేమవుతారు? ఇవాళ దోచుకున్నటువంటి ద్రోహులు. భూములు దోచుకున్నారు, నీళ్లు దోచుకున్నారు, నిధులు దోచుకున్నారు, ఉద్యోగాలు దోచుకున్నారు. మీరు దోచుకుంది ఏంది చెప్పండి? కోట్ల రూపాయలకు అధిపతులు అయినారు. కొన్ని తరాలు పడి తిన్నా కూడా ఒడవని సంపాదన సంపాదించారు కుటుంబ సభ్యులంతా కలిసి. సో ఇవాళ మొత్తం అంటే గజ దొంగలంతా కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఆ గజ దొంగలకు అధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇలా పితామహుడు. ఈయన మా యొక్క తెలంగాణ పిత అని అంటే ఎవరికి పిత? మీ కుటుంబానికి పిత అయ్యుండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి పిత అయ్యుండొచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకి పిత కాదన్నది తెలుసుకోవాలా. ఉద్యమం అందరూ చేస్తున్నారు, అందులో మీరు ఒకరు అనుకున్నాం అంతే తప్ప మొత్తం మీరే ఉద్యమం అన్నది కాదు కదా. సో జయశంకర్ సారు తను ఒక తెలంగాణ జాతిపితగా ఆ రోజు అతన్ని సంబోధించాం. ఒక ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఎలా ఉండాలి, ఎందుకు కావాలి, నా యాస, నా భాష, ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, నా నిధులు ఎందుకు అన్యాయం జరుగుతున్నాయి, ఎందుకు నా దోచుకోపోతున్నారు, ఈ అంశాల పట్ల ఆయన ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేశారు. కాబట్టి అతన్ని ఒక పితగా ఆ రోజు ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తిని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ పితామహుడికి సంబంధించి ఇవాళ గాంధీజీకి సంబంధించిన దానికి అధికారికంగా గాంధీ తెలంగాణ ఏమంటారు భారతదేశానికి పితామహుడు అని అధికారికంగా ఎక్కడ రికార్డులో లేదని రీసెంట్గా నేను విన్నాను. సో ఆ రోజు సుభాష్ చంద్రబోస్ తను చెప్పినటువంటి దాంట్లో ఆయన ఒకసారి సంబోధిస్తే దాన్ని అందరూ ఒక రెస్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన అన్ని త్యాగం చేశాడు. సో ఇవాళ ఈ దేశ సంస్కృతిని కాపాడడం కోసము, ఈ దేశం యొక్క కల్చర్ని కాపాడడం కోసము, ఇది నా యుద్ధ భూమి, నా వీరభూమి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన ఒక అహింస పద్ధతిలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దాంట్లో ముందున్న వ్యక్తి కాబట్టి ఆయన ఆ విధంగా సంబోధించారు. మరి మీరేం చేశారు? అంత అహింసంతోనే చేశారు కదా. మీ వల్ల మీరు చేసినటువంటి మీరు ఏదైతే మాటలను అది చేసి పురిగొల్పే చేసి యువతని, విద్యార్థులని వాళ్ళు ఎంతమంది 1200 మంది అశువులు బాసినారు. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా అవుతారు? గది కదా మాట్లాడుకోవాల్సింది ఇవాళ. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా కంపారిటివ్ స్టడీగా చెప్తున్నారు. రావి నారాయణ రెడ్డి గారు 300 ఎకరాలు దానం చేశారు, మీరు 300 ఎకరాలు దోచుకున్నారు, ఇంకా ఎక్కువనే దోచుకున్నారు. కాబట్టి మీరు ఎట్లా అవుతారు పితామహులు? చెప్పాలా. స్వార్థంగా నిస్వార్థంగా లేనటువంటి వ్యక్తులను ఆ రకంగా సంబోధించవచ్చు. కానీ మొత్తం స్వార్థమే మీలో, నీదంతా కుటుంబ స్వార్థమే, నీ డిఎన్ఏలో ఉంది స్వార్థం అనేది. కాబట్టి మీరు ఎట్లా పితామహులు అవుతారని చెప్పేసి అడిగారు. అంటే మీ సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చాలా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? ఎక్కడున్నాడు? తెలంగాణ ప్రజలపైనే గన్నె ఎక్కుపెట్టిన వ్యక్తికి ఈరోజు తెలంగాణ పరిపాలిస్తూ ఉన్న వ్యక్తి ఆయనే. ఇలాంటి తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదు, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇవన్నీ చూసే విచిత్రంగా అనిపిస్తూ ఉందన్న విధంగా విమర్శిస్తారు కదా. కేసీఆర్ గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక స్పీకర్ ఇవ్వకుండా పిలిచి మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమం లేదు. ఆయన అంటే ఆయన ఎజెండాలో అది లేదు. అది ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఆ అంశాన్ని ఎంచుకున్నావు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేశారు. టీడీపీలో పనిచేసినప్పుడు అది ఆంధ్ర పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణవాదిగా టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తిగా అసెంబ్లీలో మాట్లాడినారు. అది రికార్డు ఉంది కదా, వినండి. ఆయన తెలంగాణ గురించి మాట్లాడినారా, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినారా, ఆంధ్రల గురించి మాట్లాడినారా, స్వార్థపరుల గురించి మాట్లాడినారా, లేదా తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ భూమి కోసం, తెలంగాణ నిధుల కోసం, తెలంగాణ నియమ కోసం మాట్లాడినా తెలిపోతుంది కదా. ఇంద్రశోభన్ చెప్తే ఫేక్ అవుతుంది. మరి నీవు రికార్డుగా ఉన్నది ఇంటే అది జెన్యునే కదా, అది అర్థమవుతుంది కదా. కొట్టు సోషల్ మీడియాలో వస్తుంది కదా, నీకు యూట్యూబ్లో కొట్టి వస్తుంది. పోనీ అసెంబ్లీ రికార్డు తెప్పించుకో తెలుస్తుంది. ఆ మాత్రం సోయలేదా? ఎవరు దేనికోసం పని చేశారని.
అయ్యుండొచ్చు. నువ్వు తెలంగాణ కోసము వాదాన్ని ఎత్తుకున్నావు కాబట్టి పూర్తి అదే మాట్లాడావు. సో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి తన పార్టీని ఫాలో అవుతూ తన పార్టీ లైన్లో తెలంగాణ కోసం తన హక్కును వినియోగించుకొని మాట్లాడినారు. సో ఇది సమాజానికి తెలియదా? ఇవాళ కాంగ్రెస్కి వచ్చారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత నువ్వు చేసిన దోపిడీ పైన పోరాటం చేశారు, నువ్వు చేసిన నిధులపైన అక్రమాలపైన నీ అధికార దుర్వినియోగం పైన పోరాటం చేశారు. అగైన్ ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం, ముఖ్యమంత్రి మీరు చేసిన దాన్ని ఇవాళ మీరు చేసిన తప్పులను అథెంటికల్గా ఈ సమాజం ముందు పెడుతున్నాము. అది ఎట్లా తప్పు అవుతుంది? దీనికి రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాకుండా పోతాడా? తెలంగాణ ద్రోహి అవుతాడా? అంటే మిమ్మల్ని మీ లెక్కలు ఎంచి మీ తప్పులను ఎంచి మిమ్మల్ని సమాజంలో ద్రోహిగా నిలబెడితే రేవంత్ రెడ్డి గారిని ద్రోహిగా మాట్లాడితే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య లేదని చెప్పాలి.